హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వర్షాన్ని. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన స్వీట్ వచ్చేసి కొబ్బరి ఉండలు. ఎంతో టేస్టీగా సూపర్గా బాగా కుదిరినాయండి. చూడండి అసలు ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఎంత పర్ఫెక్ట్గా ఎంత జ్యూసీగా ఎలా చేసుకోవాలో చూద్దామా. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. పక్కా కొలతలతో ఎలా చేయాలో చూద్దాం రండి. ఇంకెందుకు కావాల్సిన రెసిపీలోకి వెళ్దాం. ముందుగా కొబ్బరి చిప్పలు తీసుకోవాలి. ఇలా మరీ లేతవి కాదు, మరీ ముదిరివి కాదు, కొంచెం మీడియం సైజులో తీసుకున్నాను. నేను ఒక 6 చిప్పలు తీసుకున్నాను, అంటే 3 కొబ్బరికాయలు. నాకు ఇవి 6 చిప్పలు వచ్చినాయి. వాటికి వెనక ఇట్లా వచ్చినాయి కదా, ఇది తీసేసుకోవాలి, లేకపోతే కొంచెం వగరగా ఉంటుంది కదా. ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి అన్నిటికి ఉన్నాయి, అలాగే అన్నిటినీ క్లీన్ చేసుకొని శుభ్రంగా మనం పెట్టేసుకుందామండి. చూసారుగా ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీటిని మనం చిన్న ముక్కలుగా చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీకి వేసుకుందామండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకొని దాన్ని మనం మిక్సీ పట్టుకుందామండి. మరీ మెత్తగా కాదండి, అచ్చాపచ్చగానే పట్టుకున్నాను నేను, ఎందుకంటే సాఫ్ట్గా ఉన్నాయి కదా, మరీ ఎంతగా అవ్వో. దానికి ఒక పావు బెల్లం తీసుకుంటున్నాను. ఒక చెక్కలో సగం, ఒక కప్పు 6 చిప్పలు కొబ్బరి, ఒక కప్ అయింది. ఇది ఒక హాఫ్ కప్ అనుకోండి, ఇంకా అట్లా వేసుకోండి క్వాంటిటీగా. ఇలా కొంచెం ఇంకా స్టవ్ వెలిగించి బాండి పెట్టి దాని మీద కొంచెం మనం తురుముకున్న బెల్లం ఉందిగా, బెల్లం అంతా దీంట్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు, ఇంకొంచెం వేస్తే సరిపోతుంది. ఇలా సరిపోతుంది చూసుకొని మీరు తీసుకునే బెల్లాన్ని బట్టి వాటర్ వేసుకోండి. ఇదంతా కొంచెం మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది. పాకం ఏం అవసరం లేదండి, ఈ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఈ బెల్లం అంతా కరిగి ఇలా మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం నురుగు వస్తుంది కదా, ఇప్పుడే మనం ఇక్కడ కొంచెం టేస్ట్కి సాల్ట్ వేసుకుందాం అండి. ఏ స్వీట్లో అయినా సరే సాల్ట్ వేస్తే బాగుంటుంది కదా, కొంచెమే చూసారు కదా, కొంచెం వేసుకోండి. అలాగే 2 యాలకులు దంచి ఇలా వేసుకుంటున్నాను. మాకు ఇలా ఐటమ్ ఇష్టం, మీకు ఇష్టం లేకపోతే యాలకుల పొడి అయినా వేసుకోండి. అలాగే ఇది మొత్తం కొంచెం కలిసేలా కొంచెం లైట్గా కలుపుకుందామండి. పాకం ఏం అవసరం లేదండి, ఇలా ఉంటేనే సరిపోతుంది. ఎంత చేతగాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకునే కొబ్బరి లవ్స్ ఉండలు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, కొబ్బరి అంతా తీసుకొని ఇలా వేసుకుందామండి. మీరు ఒక గిన్నె తీసుకుంటే హాఫ్ కప్పు బెల్లం, 2 గిన్నెలు తీసుకుంటే 1 కప్పు బెల్లం తీసుకోండి. క్వాంటిటీ మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే నాకైతే ఇది 1 కప్పే అయ్యింది, దానికి హాఫ్ వేసి, అందుకని నేను ఇదంతా ఇలా కొంచెం బెల్లం అంతా బాగా కలిసేలా సిమ్లో పెట్టుకొని ఇది కలుపుకుంటూ ఉండాలండి. కొబ్బరి లవ్స్ త్వరగా అయిపోతుంది కాబట్టి ఓపికతో దగ్గరుండి జాగ్రత్తగా చేసుకోవాలండి. 10 మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చండి, చాలా ఈజీ. కాకపోతే కొంచెం ఇదంతా ప్రొసీజర్ చూసారు కదండి. ఇక్కడ కొంచెం కొబ్బరి బెల్లం అంతా పీల్ చేసుకుంది కదా, ఇది కొంచెం రంగు మారే వరకు దీన్ని ఇలాగే కొంచెం ఇంకా దగ్గరికి అయ్యేలా మనకి ఉండకొచ్చేలా దీన్ని కలుపుకుంటూ ఉండాలండి. ఏం కలర్ వేసే పని లేదండి, ఆటోమేటిక్గా అదే కలర్ మారిపోతుంది. చూసారు కదండి, ఇలా వచ్చేస్తుంది. కొబ్బరి బెల్లం మొత్తం అబ్జర్వ్ చేసుకుంది కదా, అప్పుడు ఇలా ఆటోమేటిక్గా కలర్ మారిపోతుంది. చూసారు కదా, ఇలా వండ చేస్తే వండకొస్తే ఇది రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం కొంచెం చల్లార్చుకొని వండ చేసుకుందామండి. ఇది అయిపోయింది కదా, గ్యాస్ ఆఫ్ వేసుకుందామండి. దీన్ని మనం కొంచెంసేపు ఇట్లా చల్లారి పెట్టుకున్నాం కదా, ఇది చల్లారిపోయింది. ఇప్పుడు మనం దీన్ని చేతికి నెయ్యి రాసుకొని లేదా నూనె అయినా రాసుకొని, మీకు ఏది వీలుగా ఉంటే అది తీసుకొని రాసుకోండి. నేను కొంచెం నెయ్యి తీసుకుంటున్నాను. ఇదిగో చూడండి, కొంచెం నెయ్యి. ఈ నెయ్యిని ఇలా తీసుకొని ఇలా వంటలు చేసుకోండి. ఈ కొబ్బరి ఉండలు నేతితో ఉండలు కడితే చాలా టేస్టీగా ఉందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. హెల్దీ కదా, కొబ్బరి హెల్దీ, అందులో బెల్లం చేసాం, ఇంకా నేతితో చాలా పర్ఫెక్ట్గా అన్ని ఉండలు ఇలాగే చేసుకోవాలి. మీ ఇష్టం, మీకు ఏ సైజు కావాలంటే అలా చేసుకోవచ్చు. కానీ ఎలా చేసినా కానీ ఎప్పుడు తిన్నా కానీ సాఫ్ట్గా ఉంటుంది. పైన లోపల జ్యూసీగా, పైన సాఫ్ట్గా పర్ఫెక్ట్గా కొబ్బరి ఉండలు రెడీ అయిపోతాయండి. సేమ్ ఇంకా మొత్తం ఇలాగే అన్ని ఉండలు ఇలాగే చేసుకోవాలండి. నేతితోనే టేస్ట్గా ఉంది కాబట్టి నెయ్యితోనే ట్రై చేయండి మీరు కూడా. అలాగే చివరిగా లాస్ట్ వండ కూడా చేసేస్తున్నాను. మొత్తం ఇంకెంతేనండి, పర్ఫెక్ట్గా కొబ్బరి ఉండ అంటేనే టేస్ట్ కదండి, అందుకని ఏది పోకుండా మొత్తం జాగ్రత్తగా కొండ చేస్తున్నాను. మీలో ఎంతమంది కొబ్బరి ఉండలకి ఫ్యాన్స్ ఉన్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన రెసిపీని కూడా చూడండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. కొబ్బరి ఉండల రెసిపీ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఇలాగే ఇంకా మంచి మంచి రెసిపీస్ కావాలంటే తప్పకుండా నన్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చేస్తాను మీకోసం. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో చెప్పండి. నాకు కప్పు కొబ్బరికి 12 ఉండలు అయినాయండి.
మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.